గుర్రం ఎక్కింది కానీ ఓ భయపడిపోతుంది పాపం. ఇక్కడ మోసాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి 1050 చెప్పారంట, మళ్ళీ ఇప్పుడు వచ్చి 1050 కాదని అంటున్నారంట. మరి ఏమైందో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీ అంతా పైకి. మీకు అలా స్లోప్ కనిపిస్తున్నా, అది అలా నడుచుకుంటే ఇలా రావచ్చు. కానీ ఇలా షార్ట్కట్లో స్టెప్స్ ఉన్నాయి కదా, నీకు స్టెప్స్ ఎక్కాక ఇలా అమ్మ స్లోప్ మీద నడచ్చు. కానీ స్టెప్స్ అయితే అస్సలు ఎక్కువ చాలా దారుణంగా కాల్ పీకినాయి. నెక్స్ట్ ఆవేశం కూడా వచ్చేస్తుంది. 1 గంటకి బయలుదేరాం. అప్పుడు టైం 4:10 అవుతుంది. 4 గంటల దాకా ట్రిప్ చేసాం. ఇంకా ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు. బ్లాగింగ్ అంటే అంత ఈజీ కాదు. ఒక 5 అవర్స్ నుంచి మేము కంటిన్యూగా ఎక్కుతున్నాం. అలా 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ వీడియో తీస్తున్నాం. మీకు 40 మినిట్స్ క్రాప్ చేసి మీకు వెళ్ళలేని ప్లేస్లన్నీ కూడా మేము చూపిస్తున్నానికి ట్రై చేస్తున్నాం. ఎక్కడో కొండ మీద ఉన్న వైష్ణవి మాతా టెంపుల్ని మీకు అయితే మాత్రం చూపించడానికి ఇంత కష్టపడను. జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో మీరు ఓపికగా ఆ 10 మినిట్స్ చూసి అసలు ఎలా ఉందో మీరు కొంచెం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది కదా అని. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, అంత కింద నుంచి అంత పై వరకు అయితే ఎక్కువ మొత్తం పట్రా సిటీ అంతా ఇదంతా కూడా. ఇక్కడ చూసుకుంటే టీ, బ్రెడ్, ఇంకా దాల్ పహారా అని ఇక్కడ ఫేమస్ అంట. విత్ రైస్ విత్ ఇంకా పప్పు ఉంటుంది అనుకుంటా. సో చూద్దాం, ఇక్కడ బాగా ఫేమస్. బాగుంది రాజ్మా చావల్, డిఫరెంట్ టేస్ట్. ఇంకా ఇక్కడి నుంచి చూసుకుంటే 5.5 కిలోమీటర్స్ ఉంది. ఇటు వెళ్తే 6.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం రేట్ ఉంది మనకి పల్లకికి. ఎక్కడి నుంచి ఎంత దూరం పడుతుందో మొత్తం అంతా కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఏమన్నా ఉంది చూడండి. కింద నుంచి ఎంత హైట్ అయితే వచ్చాము మనం. వీడియో నేను కూడా వాడుకుంటాను. కింద నుంచి ఎంత హైట్ వచ్చాము మనం. కింద ఇల్లు చూడండి ఎంత కిందకు ఉన్నాయో. కింద దానికన్నా కింద నుంచి వచ్చాము మనం. టైం 7 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, అసలు చీకటే పడలేదు. ఎలా ఉందో చూడండి. అంతా కూడా కొండల ఏరియా. ఎంత హైట్ వచ్చామంటే అంత హైట్ వచ్చాం. మాకు చూపిస్తాను చూడండి మీకు వ్యూ పాయింట్. ఇలాగా చూడండి, ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. సిటీ ఆ కింద అంతా కూడా చాలా కష్టం. ఇది వైష్ణవి మాత టెంపుల్కి అసలు మామూలు కష్టం కాదు. ఇక్కడ ఏంటి 7:15 అయినా టైం ఇంకా చీకటే పడలేదు. అసలు ఎలా ఉందంటే సాయంత్రం ఏదో 5:15 అలా 5:30 ఆ టైం మధ్యలో అయి ఉంటుంది. అలా ఉంది ఇక్కడ. కానీ తీరా చూస్తే ఇక్కడేమో 7:15 టైం. కొండ లెవెల్కి వస్తాం మనం, తెలుసా. స్టార్టింగ్ మనం కింద చూసాం కదా, కింద నుంచి ఎంత ఎత్తుందో కొండ ఏకంగా. అలాంటిది మనం కొండ లెవెల్కి అయితే వస్తాం. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, కొంతమంది హిందీ వాళ్ళు పైకి ఎక్కడానికి కొద్దిగా ఎక్కితే బాడీ పెయిన్స్ ఇంకా దాన్ని ఏమంటారో ఆవేశం వస్తుంది కదా, వాళ్ళకి అలా రాకుండా గంజి కొట్టు మరీ ఎక్కుతున్నారు. నేను 2-3 క్లిప్స్లో తీసాను, మీ అందరికీ కూడా చూపిస్తాను చూడండి. వాళ్ళు గంజా కొట్టు మరీ ఎక్కుతున్నారు. లేకపోతే వాళ్ళు ఎక్కలేరు, ఎందుకంటే బాడీ వాళ్ళకి అలా అలవాటు అయింది చాలామందికి.
కొంతమంది తెలుగు వాళ్ళు మనకు కనిపించారు. అడుగుదాం అసలు అంకుల్ని, గుర్రం ఉంది ఎంత చార్జ్ చేశారు అని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు, ఎక్కడి వరకు వచ్చారో అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మేమైతే 1 గంటకి ఎక్కి ఇంకా 7 అవుతుంది, ఇంకా పైకి కూడా చేరలేదు, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. అంకుల్ మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? 4 ఏంటి సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యారా? కింద నుంచి 11 గంటలకి ఎక్కాం గుర్రాలు పొద్దున్న. ఇప్పుడు అక్కడ ఎక్కడ మాట్లాడతారు 3 గంటలకి గుర్రాలు ఎక్కాము. మధ్యలో సగంలోనే 4:30కి ఆపేశాడు. 4:30 నుంచి నడిచి వస్తున్నాం. అక్కడికి 1050 తీసుకున్నారు అంతే. 2 కిలోమీటర్లు 1050 కాదు 1250. ఎక్కినప్పుడు 1050 ఎక్కాం, కానీ 1250 తీసుకున్నాం. అది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అని చెప్పారు. మళ్ళీ 1500 చెప్పారు. అబ్బా ఇక్కడ నుంచి మళ్ళీ 1500 2 కిలోమీటర్లకి. అలా ఒక్కొక్క 7 కిలోమీటర్లు. ఏం చెప్పారంటే సగం దూరం వచ్చేసాం, ఇంక సగమే వెళ్ళాలి. మీకు దాని తగ్గ రేట్ వచ్చింది అంటే ఎంత అయితే అంత చదువు. మేము 1 గంటకి స్టార్ట్ అయ్యాం. ఎక్కడ 7:30 అవుతుంది. కింద నుంచి 1 గంటకి బయలుదేరితే 7:30కి పైకి వచ్చాం. ఇంకా 2 కిలోమీటర్లు అయితే పైకి గుడి దగ్గరికి ఉంది, వైష్ణమాత టెంపుల్కి. సో ఆ 2 కిలోమీటర్లు కూడా వెళ్దాం. వెళ్ళి మొత్తం అంతా మనం దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత ఏదైతే అది చూద్దాం. కింద చూడండి సిటీ అంతా కూడా లైట్లు వేసి ఎంత కింద నుంచి వచ్చాం మనం. మొత్తం చూసారు కదా అదంతా కూడా. దానికన్నా ఇంకా కింద నుంచి వచ్చాం మనం తెలిసి నడుచుకుంటే. టైం 9:30 అవుతుంది. ఓకే ఇవాళ మనకు తెలిసి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అనమాట. సైకిల్ రైడ్ చేస్తున్నాం అంటే ఇలాగా ఎక్కడి నుంచి జమ్మూ నుంచి కార్గిల్ నుంచి లే నుంచి కేదార్నాథ్. మన తెలుగు వాళ్ళు కలిసి అలా కంగ్రాట్స్ చెప్తుండే అదొక తెలియని ఆనందం అంతే. అబ్బాబ్బాబ్బా పైన అంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇప్పుడు దాకా కష్టపడి ట్రిప్ చేసినంత ఒక్కసారిగా కూల్ క్లైమేట్లోకి రాగానే మొత్తం అంతా కూడా బాడీ రిలాక్స్ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. ఏం గాలి వేస్తుందబ్బా. నిజంగా కొండ హైట్లో ఉన్నాను. కొండ ఇంక అదే హైట్, ఇంకా అంతకు మించి ఇంక లేదు. కింద నుంచి మీకు జూమ్ చేయడం అవ్వట్లేదు కానీ గోప్రోలో, లేదంటే నాకు కొన్ని క్లిప్స్ కూడా పెడతాను ఫోన్లో తీసి, తప్పకుండా చూడండి. ఎవరిని అడిగినా ఇంకా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని అంటున్నారు. చూసారా ఇంకా ఇలా మీకు కనబడుతున్నది అంతా కూడా లైన్ కింద చిన్నగా లైన్ కనబడుతుంది. చూసారా కింద అదంతా కూడా మనం ఎక్కాలి. ఇంకా అలా పైకి ఎక్కితే ఆ పైన మనకైతే దర్శనం అవుతుంది. కనిపిస్తుంది కదా. మొత్తానికి 8 గంటలు ట్రిక్ చేసి మొత్తానికి మనం అయితే దగ్గరికి అయితే వచ్చాం. అది నాకు తెలిసి ఇంకో 2 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది మన గుడి. వైష్ణమాత టెంపుల్ గుడికి అయితే వైష్ణమాత టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. సో ఇంకొక మరికొద్ది క్షణాల్లో అయితే మనకు దర్శనం అయిపోవచ్చు. క్షణాలని చెప్పలేం, ఒక 1/2 అవర్ అన్నా పట్టచ్చు. మరి చూడాలి అక్కడ ఎంతసేపు పడుతుందో ఏంటి అనేది మనకు తెలియదు. ప్రజెంట్ అయితే ఇంకో 2 కిలోమీటర్స్ దగ్గరలోనే అయితే ఉన్నాం. చూసారు కదా ఎంతో పైన కొండ మీద ఇది గుడి యొక్క స్థలం. చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా కూడా లైటింగ్ కానీ ఇది కానీ ఎంత బాగా చేశారు. ఇది జమ్మూ నుంచి ఒక 60 కిలోమీటర్ లోపలికి రావాలి. ఆ లైటింగ్ చూడండి ఎలా మెరుస్తుందో. ఇక్కడ కూడా వెళ్ళలేదు ఏమీ కూడా. జోళ్ళు మొత్తం మన దగ్గర ఉన్న లగేజ్ అన్నీ కూడా లాకర్లో పెట్టాలి. ఇక్కడ ఉన్నాయి అన్ని లాకర్స్. మన 287 నెంబర్లో లైన్ చూసారా. ఇప్పుడు వరకు ట్రిక్ అనిపోయిందా. ఇక్కడ నుంచి లైన్ దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల లైన్ అయితే ఉంది. 1 by 1 వెళ్ళాలి లైన్లో దర్శనానికి. అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 4:05 అయింది. మనం మధ్యాహ్నం 1 గంటకు మొదలెడితే తర్వాత రోజు తెల్లవారుజామున 4:05 అయింది. మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.